హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ యాంకర్ నవీన్. ఈరోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కర్ణం గారు మనతో స్టూడియోలో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. థ్యాంక్ యూ. ప్రస్తుతం హర్ష సాయి గారి విషయంలో ఒక వార్త అయితే అనద్దు, నాకు చిరాగ్గా ఉంది. గారేంటి కానీ కొంతమంది గాడు, ఉన్నారండి. హర్ష సాయి గాడు అనాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, అలా అంటేనా ఆ పిల్లాడికి పౌరుషం వచ్చి వస్తాడేమో అని. తప్పు కదమ్మా. ఎంతకాలం పారిపోతావు, ఎక్కడికని పారిపోతావు? వద్దు నాన్న, నువ్వే తప్పు చేయలేదని నీ అంతరాత్మకి తెలుసు కదా. మా ఎవరికి తెలియట్లా. అందుకని వచ్చేసి నేనే తప్పు చేయలేదు అని నిరూపించుకో. అందుకే హర్ష సాయి గారు అనను. చిన్నపిల్లాడు కదా, ఆయుక్షణం. నేను ముసలిదాన్ని కదా, అందుకని పిల్లవాడు నా మనవడు వయసు, అందుకని నేను అలా పిలవచ్చు. నర్సింగ్ పోలీసులకి ఒక ఛాలెంజ్ గా ఎదురైన ఈ సంఘటన మీరు పిలిస్తే వస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా. మాటతో నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. అదేమిటి అంటే, అతని నమ్మకము నిజమైతే, అతను ఏ నేరము చేయలేదని నమ్మి కదా ఎక్కడో దాక్కున్నాడు. మరి అదే కనుక నిజమైతే అతను తప్పకుండా వచ్చి సరెండర్ అవుతాడనేది నాకు నమ్మకం. అదే అమ్మా, ప్రధానంగా ఈ రోజు అంశం కూడా ఏంటంటే, నర్సింగ్ పోలీసులు ఇంతకు ముందు జానీ మాస్టర్ గారి విషయంలో విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఆయన గోవాలో ఉంటాం ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి పట్టుకొని తీసుకొచ్చేసారు. ఇప్పుడు అదే నర్సింగ్ పోలీసులకి హర్ష సాయి గారి విషయంలో పెద్ద చిక్కుగానే ఈ విషయం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి గాలిస్తున్నారు. అయితే ఒక సైడ్ ఆయన విదేశాల్లో ఉన్నారు, నాన్ వేషణ అవినాష్ గారితో ఉన్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఇవన్నీ అండి గాలి మాటలు. అతను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాడు అనేది కూడా చూసాము అని ఒక పెద్ద మనిషి చెప్పారు ఈ మధ్య. పొద్దున్నే 8 o'clock కార్లో, పలానా కార్లో వెళ్తుంటే చూశాను అని. సో ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి అనుమానాలు వాళ్ళవి. ఇవన్నీ కూడా తొలగించే పరిస్థితి, తొలగించవలసిన బాధ్యత హర్ష ఒక్కడికే ఉంది. లీకుల హర్ష, నువ్వు ఆ లీకులు, ఆడియో లీకులు, బొక్కులు ఇలాంటివన్నీ మానే బాబు. మానేసి చక్కగా, ఆనెస్ట్గా, సిన్సియర్గా, నిర్భయంగా రా. పోలీసుల ఎదుట నీకు కంప్లైంట్ ఉంది నీ మీద, ఒకటి కాదు చాలా వస్తున్నాయి. అందుకని నువ్వు ఏ తప్పు చేయని వాడివి అని నువ్వు అనుకుంటున్నావు. మీ లాయర్ గారు కూడా చెప్తున్నారు, అలాగే మేము కూడా ఆశిస్తున్నాము నువ్వే తప్పు చేయకూడదని. అందుకని ఇప్పుడు ఈ పరారీ అనేది ఒక పెద్ద తప్పు. అందుకని ఈ తప్పుని ఇంకా ఎక్కువ కాలం కొనసాగించకు. వచ్చి పోలీసుల ఎదుటకు వచ్చి చక్కగా నిర్భీతిగా, అయ్యా నా దోషం ఏమీ లేదు, జరిగింది ఇది అని చెప్పు. అప్పుడు ఈ ఆడియో లీకుల హర్ష ఇట్లాంటివన్నీ ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు నాన్న. అందుకే చెప్తున్నా. ఓకే, ఇది ఇలా ఉంటే ఒకవైపు ఇది ఒక పెద్ద విషయం జరుగుతూ ఉండగా ఆయన పైన ఇంకొక కేసు నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆయన ఎంతో మందికి సాయం చేస్తూ సంపాదించే డబ్బులో కొంత భాగం అనేది చారిటీస్ కావచ్చు, ట్రస్ట్స్ కావచ్చు, ఆయన అంటూ ఒక గచ్చిబౌలిలో ఒక ఆశ్రమం లాంటిది ఒక ట్రస్ట్ క్రియేట్ చేసినాడు. దానికి డబ్బులు కావాలని చెప్పి ఒక వ్యక్తి దగ్గర 5.4 లక్షలు, దాదాపుగా 5 లక్షలు అనుకోండి, తీసుకొని మోసం చేసినట్టుగా ఆయన కేసు ఫైల్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడాలి? అది కూడా వాస్తవమేనా, లేకపోతే సిచ్యువేషన్ బేస్ చేసుకొని వాళ్ళ పైన ఏమన్నా కావాలని చేస్తున్నారా? అలా ఎవరు కావాలని చేయరు. ఎందుకంటే పోలీసులతో వ్యవహారం ఇది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాక అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు రుజువులు, సాక్ష్యాలు చూపించాలి. అలాగే ఎవరి మీద అయితే నిందారోపణ చేశారో వాళ్ళు వచ్చి మేము నిర్దోషులమని నిరూపించుకోవాలి. అందుకని అంత తేలిగ్గా ఎవరు ఫాల్స్ కేసులు పెట్టడానికి రారు. ఒకవేళ వస్తే వాళ్ళకి శిక్షలు ఉంటాయి అనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. ఆ వాస్తవం ఏమిటి అంటే, వాళ్ళు ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది ఎన్నిసార్లు అడిగినా డీటెయిల్స్ ఇవ్వట్లేట. ఇవ్వాలి కదా మరి.
అది ఎక్కడి జరిగింది. నుంచి వచ్చాయి ఏంటి అనే విషయం అంటారా? ఉమ్. ఓకే. అంటే మరి అప్పటి వరకు అడగనటువంటిది బయటికి రాని విషయాలు ఇప్పుడు ట్రస్ట్ విషయంలో బయటకు వస్తున్నాయి. ఏమండి మీకు నాకు తెలుసా అండి, వాళ్ళు ఎన్ని వందల సార్లు అడిగారో, ఎన్ని వందల సార్లు ఫోన్లు చేశారో, ఎవరు తీశారో. ఈ 7 స్టార్ ఈ హర్ష లీకుల హర్ష బెట్టింగ్ బొకడే ఎక్కడ ఉంటున్నాడు? 7 స్టార్ హోటల్స్ లో. మరి అక్కడ దాకా ఇతని ఫోన్ కాల్ వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కదా. ఈ మధ్యలో అనేక మంది ద్వారపాలకులు ఉంటారు, వాళ్ళందరినీ దాటి ఈ ఫోన్ కాల్లో ఉన్న మెసేజ్ ఆయనకి చేరాలి అంటే ఆయన వద్దు అంటే ఆగిపోతుంది. చెప్పండి అంటే చెప్తారు. అంతటి గ్యాంగ్ని వెనకాల పెట్టుకున్నాడు అతను చుట్టూతా. మరి ఆ గ్యాంగ్ లోంచి ఈ బాధితులు వాళ్ళ బాధని అతని దగ్గర దాకా చేరవేయాలి అని అంటే అతను జాగ్రత్త పడుతున్నాడు. ఈజ్ టూ ఇంటెలిజెంట్. కొంతమంది బాలలు పుట్టుకతో వృద్ధులు అని చిన్నప్పుడు ఓ పాట విన్నాను. అలాగా ఈ పువ్వు పుట్టగానే పరిమళించింది, వీడు చిన్నతనంలోనే పుట్టు మేధావి. పుట్టు మేధావి గారు, అయ్యా మీరు ఎక్కడున్నా వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి బాబు. అది మీరు చేయవలసిన పని ఇప్పుడు. అంతేగాని ఇలా పరారవడం వల్ల మీకే ప్రమాదం. మీ మేలు కోరి చెబుతున్నాను ఒక తల్లిలాగా. నాన్న ఎక్కడున్నా వచ్చి దయచేసి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నువ్వు ఎంతో కష్టపడి అనేక మంది చేత ప్రేమింపబడే స్థాయికి ఎదిగాను అంటున్నావే, దాన్ని నిలబెట్టుకో బాబు. జై గురుదేవ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.